ఆర్డీటీ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవాలని ఏటీఎల్ శకుంతల తెలిపారు. నల్లచెరువు, ఏప్రిల్ 29. ఆంధ్రజ్యోతి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఆర్డీటీ స్కాలర్షిప్ కోసం తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని ఏటీఎల్ శకుంతల బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 520 మార్కులు సాధించిన విద్యార్థులు స్పెషల్ మరియు సెమీ స్కాలర్షిప్ ప్రోగ్రాంలకు అర్హులని తెలిపారు. అలాగే 550 మార్కులకు పైగా సాధించిన ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు సెమీ స్కాలర్షిప్కు అర్హులని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్లో చదివి 430 మార్కులు సాధించిన వారు కూడా సెమీ స్కాలర్షిప్కు అర్హులని తెలిపారు. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ చదివి 450కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు సెమీ స్కాలర్షిప్కు అర్హులని వివరించారు. ఈ స్కాలర్షిప్కు తెల్ల రేషన్ కార్డున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. దరఖాస్తు పత్రాలు సంబంధిత మండలంలోని ఏరియా ఆఫీసుల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తు చేసేటప్పుడు తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, 10వ తరగతి మార్కుల జాబితా, ఇటీవల జారీ చేసిన రేషన్ కార్డ్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం వంటి అవసరమైన పత్రాలను జతచేసి సంబంధిత ఏరియా ఆర్డీటీ కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు.